హైదరాబాద్ రాయదుర్గంలో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మల్కం చెరువు వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ మీడియా చైర్మన్ సామ వెంకటరెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ హాజరయ్యారు. వాహనదారులకు 200 హెల్మెట్లను ఉచితంగా అందజేశారు. యువతతో పాటు ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రతా ప్రాముఖ్యతను డీసీపీ వివరించారు. ఇప్పటి వరకు 6000 హెల్మెట్లు పంపిణీ చేసినట్లు శ్రీకృష్ణ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అభిషేక్ గౌడ్ వెల్లడించారు. ఈ రోజు శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ మల్కం చెరువు దగ్గర 200 ఫ్రీ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. గతంలో మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీ డే బై డే పెరుగుతుంది. దానివల్ల ఎంతో ట్రాఫిక్ పెరుగుతుంది. దీనివల్ల ఎన్నో యాక్సిడెంట్స్ కానివ్వండి, ఈ యాక్సిడెంట్స్ వల్ల ఎన్నో ప్రాణ నష్టం జరుగుతుంది. సో ఇలాంటి కావద్దని చెప్పి యువత మేమందరం ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మా తరఫు నుంచి రెగ్యులర్ గా హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదే భాగంలో ఈ రోజు కూడా చేస్తున్నాము. నిస్సహాయాలు అవుతున్నటువంటి కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని ఎవరి ప్రాణాలు కూడా పోకుండా కనీస జాగ్రత్త అయినటువంటి తలకి హెల్మెట్ పెట్టుకొని పోతే మన ప్రాణాలు కాపాడుకుంటాం అనేటటువంటి ఒక మంచి సందేశాన్ని ఒక యూత్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి సమాజానికి చెప్పడం అనేటటువంటిది ఇది హర్షించదగినటువంటి విషయము. అంతేకాదు ఇది మన అందరం కూడా ఆచరించాల్సినటువంటి విషయం. శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ అభిషేక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఫ్రీ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. శ్రీకృష్ణ యూత్ పేరు పైన గత ఎన్నో సంవత్సరాల నుండి మరి సేవా కార్యక్రమాలతో సమాజంలో ఒక మెరుగైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అభిషేక్ గౌడ్ గారి నేతృత్వంలో అనేక సేవా కార్యక్రమాలు, చలివేంద్రాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ, తర్వాత ఫ్రీ ప్లాంటేషన్స్ కానీ, పేద పిల్లలకు పుస్తకాల పంపిణీలు కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని తన పరిధిలో ఉన్నంత శక్తి మేరకు ఒక ఆదర్శవంతమైనటువంటి పాత్ర పోషిస్తూ పదవులు లేకున్నా సమాజంలో సేవ చేయాలంటే ఏది అడ్డు లేకుండా మరి తన ఒక వ్యక్తిగత సామర్థ్యంతో వారి యొక్క స్నేహితులను ఏకం చేసి శ్రీకృష్ణ యూత్ బ్యానర్ పైన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా హర్షించేటువంటి విషయం. ఈ రోజు శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ మల్కం చెరువు దగ్గర 200 ఫ్రీ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మీ గణపతి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది.